అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఎసరు పెడుతున్నట సురేఖక్క పదవికి అడ్డు లేదట సీఎం స్కెచ్లకి నడవదట 42% రిజర్వేషన్ సుప్రీం కొట్టేసింది పిటిషను సీఎం కు ఎసరు పెడుతున్నారు లీడర్లు ఖర్గేకి ఇచ్చిరట కంప్లైంట్లు కార్యకర్తను నూకిర్రు పోలీసోళ్ళు ఎమ్మెల్యేని అడిగిరట ఇంద్రమ్మ ఇండ్లు జూబ్లీ హిల్స్ లా మల్లన్న ఉరుకులు ప్రచారంలో మస్తున్నాయి చిత్రాలు అసలేం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది నాకు తెలియాలి తెలిసి తీరాలి రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఎక్కడికో తీసుకుపోతాడని రేవంత్ సార్ను సీఎంను చేస్తే అసలేం చేస్తున్నాడు ఒక మంత్రి ఇంటి మీదకు పోయేటంత ధైర్యం పోలీసోళ్లకు ఎక్కడికించి వచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు అయితే మాత్రం ఊరుకుడేనా మంత్రి ఇంటికి బందోబస్తు తీసేసుడైంది కొండంత ధైర్యంగా కానొచ్చే కొండక్కను దడిపించుడు అవుతుందా ఓర్ని ఏం రాజకీయాలు రావారి అద్దుమరాత్రి మధ్యలో దర్వైంది కదా మంత్రి కొండా సురేఖక్క ఇంటి తాన ఓఎస్డి పోస్టులకెంచి బయటకు నూకిన సుమంత్ను అరెస్టు చేసేటందుకు అనే కారణంతోని సురేఖక్క ఇంటి మీదకు పోతే బిడ్డ సుష్మిత అక్కున్నది లంకంత కొంపల ఒక్కదాన్నే ఉన్నా నన్ను దడిపిద్దామని వచ్చిరా అసలేం జరుగుతుంది ఎవరు పంపిరు మిమ్ములా అని గాయ గత్తర లేపింది సుష్మిత మేడం సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళ అన్నదమ్ములనందరినీ కలిపి ఆర్పార్ అరుచుకున్నది ఆయనండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని గాని మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని అతను మా ఫ్యామిలీ మెంబర్ వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఇక ఈ పంచాది అంతటితోనే ఒడిచిపోలేదు సురేఖ మేడం ఇంటికి బందోబస్తు కూడా తీసేసిరట అబ్బో చూస్తుంటే వెనక పొంటి ఏదో పెద్ద కథలే నడుస్తున్నట్టుంది అనిపిస్తుంది కదా అసలు పదవులకెంచి కూడా తీసేస్తారన్నట్టే ఉంది మరి సుష్మిత గట్లనే ఉన్నది మంత్రులు కూడా సగం మంది ముఖం చూడకుండా పోయిర్రట ఒక్కలిద్దరేమో ఏందక్క ఏమైంది ఎందుకిట్లా అవుతుందని మందలిచ్చిరట యవ్వారం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం చూసుకుంటున్నారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఏంది ఏం కథ అని మాట వరుసకు కూడా కదిలిచ్చింది లేదట సుష్మిత అక్క మాటలింటుంటే పదవి గుంజేయాలని చూస్తున్నారు మా నాన్న మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అని గట్టిగానే చెబుతున్నది కదా కథ చూస్తుంటే గట్లనే కొడుతున్నది ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు ఏం రాజకీయాలో ఏమో గాని అద్దుమరాత్రి మంత్రి ఇంటి తాన లొల్లైతుంటే రాష్ట్రం మొత్తం నిద్రలు మానేసి వార్తలు చూసుకుంటూ కూస్తున్నారు ప్రతిపక్షం క్లైమాక్స్ అన్నట్టే ఉంటది కదా అనుకుంటాం గాని కనిపించేదంతా నిజం కాదుల్లా ఏమిట్లా ఏం లేదు ఎందుకైతుంది గింత లొల్లి ఒక దిక్కు కొండా సురేఖ మేడం ఆమె కూతురు ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి సారు పొంగులేటి సారు కడియం సారు వామ్మో ఎన్ని పేర్లో ఏమన్నంటే చూస్తందుకు మాత్రం ఏం కనిపిస్తలేదు అంతా మాయమంత్రాల రాజకీయం అరెరే గాయ గతర నడిచింది అద్దుమరాత్రి తీగలాగితే డొంక గదిలినట్టు కొండా సురేఖ మేడం మంత్రి పదవి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడట రేవంత్ సారు గదే అంటున్నది సుష్మిత మేడం పంచాదేందయ్యా అంటే సిమెంట్ కంపెనీ కాడ షురువైంది లొల్లి సురేఖ మేడం శాఖతోని గా కంపెనీకి సమస్య వచ్చుడుతోని అండ్ల సీఎం రేవంత్ సారు మనుషులు జొర్రిరట ఇక గిటు దిక్కు సురేఖ మేడం గటు దిక్కు సీఎం సార్ మనుషులు వేంరెడ్డి రోహిన్ రెడ్డి సురేఖ మేడం ఓఎస్డిని ఇరికించి ఆ టెంక సురేఖ మేడం ఫ్యామిలీని నడమకు గుంజాలని చూస్తున్నారట ఇక ఇంకో పెద్ద మనిషి పొంగులేటి సార్ బలమేందో ఎరకనే కదా పార్టీలా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండుతోని
సురేఖ మేడం శాఖల పెత్తనం చేస్తున్నాడట. గంతే ఊకుంటదా సురేఖ అక్క? పెద్ద జవడానికే దిగింది. అటు దిక్కు సీఎం సార్ తోని పంచాది, ఇటు దిక్కు నెంబర్ 2 తోని పంచాది. ఇక కడియం సార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని గట్టిగానే ఇనొస్తున్నాయి వార్తలు. ఈ అన్ని జయంగా సురేఖ మేడం మంత్రి పదవికి సిక్కొచ్చిందట. గట్లుంటే రాజకీయాలు. మనం మీద మీద కామెంట్లు, మాటలకు ఎదురు మాటలే చూస్తుంటాం గాని ఈ అన్ని పంపకాలు, సెటిల్మెంట్ల కథ లెక్క కొడుతున్నది. కావు, అసలు అయ్యే ముచ్చటనే లేదు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే ఆలోచనే లేదు. రెడ్డి మంత్రులు దీన్ని ముంగడ వాడనియరు అని బీసీ లీడర్లు ఎంతమంది మొత్తుకుంటున్నారు? వింటరా? వినరు. వాళ్ళేదో ఉరుకులు పెట్టినట్టు యాక్షన్లు చేస్తారు. వీళ్ళేమో అవుతుందేమో, ఇవాళ అవుతుందేమో, రేపు అవుతుందేమో అని చూస్తుంటారు. గీ అన్ని కాని ముచ్చట్లు సుప్రీంకోర్టు కూడా పోరి పోరి గీ అన్ని నడవై అని తేల్చి పడేసింది. తిక్కలోడు తిరునాళ్ళ పోతే ఎక్కా దిగనే సరిపోయిందట. గట్లనే ఉంటాయి మన సర్కార్ చేసే పనులు కూడా. బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఎట్లా చెయ్యాలి, ఏం చేస్తే ఓడిచిపోతుందని ఒక దిక్కు కేటీఆర్ సారు ఇవ్రంగా చెప్పుకొస్తున్నాడు కదా. గట్ల కాకుండా ఉరుకులు పెడుతున్న సర్కార్ కు సుప్రీంలా గట్టిగానే దాకింది దెబ్బ. డ్రామా నడిపిద్దాం, షానాళ్ళు నానబెడదాం అనుకున్నారేమో గాని సుప్రీంకోర్టులా గా కథలేం వర్కౌట్ కాలేదు. ముచ్చటగా 3 ముక్కల్లో తేల్చి పడేసింది సుప్రీంకోర్టు. గీ అన్ని నడవై బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చుడు కుదరది, మొత్తం రిజర్వేషన్ 50% మించొద్దు అని తేల్చి పడేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కోర్టు కొట్టేసింది. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వెట్టుర్రి అని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టులో నడిచే విచారణ అక్కడనే నడుస్తుందని కూడా క్లారిటీ ఇచ్చింది. చూసిర్రా ఎట్లున్నదో కథ. నిన్న కేటీఆర్ సార్ ఏమన్నాడో యాదుకున్నదా? మళ్ళిందా మాగుర్రి. బీజేపీ మద్దతు పలికితే, బీజేపీకి పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమన్నారు బీజేపీ వాళ్ళకి చెప్పరు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికి కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికి కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. అంతే సింపుల్. రాహుల్ గాంధీ మోడీ కూసుంటే ఒక్క పూటలో ఒడిచిపోయే ముచ్చట ఇది. రిజర్వేషన్ ఇస్తానన్న ఆయన కాంగ్రెస్ లీడర్ కాబట్టి రాహుల్ కు చెప్పుకోవాలి. మద్దతు ఇస్తాం అంటున్నోళ్ళల్లా బీజేపీ లీడర్లు కూడా ఉన్నారు కాబట్టి మోడీ ఒప్పుకోవాలి. గట్లయితే ఒక్క పూటల పార్లమెంటు ఓకే చేస్తది, రాష్ట్రపతి ఆమోద ముద్ర అవుతుంది, బీసీలకు రిజర్వేషన్ వస్తది. ముద్ద పెట్టే ఉద్దేశం లేనప్పుడు బియ్యం లేవు, వండేతందుకు కట్టెలు లేవు అని కథలు శాననే పడతారు. గట్లనే ఉంది కాంగ్రెస్ డ్రామాలు చూస్తుంటే. ఖతం, టాటా, బాయ్ బాయ్. ఓ రేవంత్ సారో, ఇగో నువ్వు మా రాష్ట్ర సీఎంవి కాబట్టి మా రాష్ట్ర సీఎం మేలోని చెప్తున్నా, మీ పదవికి ఏదో గండ ఉందట. ఎక్కడ పడితే అక్కడ గదే డిస్కషన్ నడుస్తున్నది. హగో దామోదర్ రాజనరసింహ సారు ఎక్కడికి పోయిండో ఎరికేనా? ఆయన ఎంబడి ఎవరు పోయిరో ఎరకనేనా? ఎసరు పెడుతున్నారట సారో, ఉరుకుడే మిగిలిందట. అటంక ఒకటే మాట, ఖతం, టాటా, బాయ్ బాయ్ నట. అగో అనిరుద్ సార్ ఉన్నాడు చూసిరా, దీనాం ఎసొంటి మాటలు మాట్లాడుతున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. పొంగులేటి సారు, భట్టి సారు, రేవంత్ సార్లు కలిసి నిధులన్నీ ఖమ్మం దిక్కే ఇస్తున్నారు, మాకిస్తలేరంటున్నాడు కదా. గసొంటి సారు ఏఐసిసి అధ్యక్షుడి తానకు పోతే ఉత్తగానే వస్తాడా? ఒత్తెలిగిచ్చిందట, సుర్రమండి పేలుడే ఉన్నదట. ముచ్చటేందా అంటే కాంగ్రెస్ పార్టీల అసమ్మతి లీడర్లంతా కలిసి కాంగ్రెస్ పెద్ద తానకు పోయిర్రు. పార్టీల వాళ్ళకున్న లొల్లులతోని పాటు సీఎం సారు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని శానా చెప్పిర్రట. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీలా అన్ని లొల్లులే ఉన్నాయి, అటు దిక్కేమో కంప్లైంట్లు గట్టిగానే ఇస్తున్నారు. జూబ్లీ హిల్స్ లా రిజల్ట్ అటు అయితే పెద్ద గండమే ఉన్నట్టుంది సీఎం సార్ కు. గాడిద గుడ్డు అని ప్రచారం చేసిన సార్ను ఆయన ఏలుబడి కూడా గాడిద గుడ్డు లెక్కనే ఉంది అని సొంత పార్టీ లీడర్లే కంప్లైంట్ ఇస్తున్నారంటే సార్ కైనా ఆలోచన ఉండాలి కదా.
హే గవన్నీ నడవయి. ఎవరురా మీరంతా? ఇప్పుడు మేము ఎమ్మెల్యేలం, నా తానుకొచ్చి లొల్లి చేస్తే నడవది. ఓట్లకు వచ్చినప్పుడు 100 చదువుతాం, గవన్నీ అడిగితే అయితేయా? ఇగో గిట్లున్నది కాంగ్రెస్ లీడర్ల తీరు. మొన్న కడియం సారు ఎట్ల దరిమిండో చూసినాం కదా, ఇప్పుడేమో ఇంకో మేడం. అగో ఓ పోలీస్ కాక, గా పెద్ద మనిషినేందే గట్ల నూకుతావు? గా మనిషి ఓటేస్తేనేగా ఎమ్మెల్యే మేడం గెలిచింది, ఎరకనేనా నీకు? యశస్విని మేడం ఎన్నికల ప్రచారంలో ఎన్ని హామీలు ఇచ్చిందో, ఎంతమందిని బతిలాడుకుందో తెలుసా నీకు? ఇవాళ గామె మనిషిని నూకుతున్నావు. కదా యశస్విని మేడం నువ్వు గెలిపించిన గా ఓటర్ అన్నను పోలీస్ కాక నూక్కపోతుంటే ఎట్లనో ఉన్నది. గా మేడంకు తెలిస్తే మా ఓటర్ను అట్లా నూక్కపోతావా అని గరం అవుతుంది అనుకుంటాం గాని, గా ఎమ్మెల్యే మేడం కూడా గక్కనే ఉన్నది. గా మేడం సైగ చేస్తేనే కదా కార్యకర్తల మీద పోలీసోళ్ళు చెయ్యేస్తారు. అరే ఏందక్క మీరు ఓట్ల కోసం వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన నువ్వేనా వాళ్ళని అట్లా అవమానిస్తున్నది? ఇందిరమ్మ ఇండ్లు ఆశ చూపెట్టి ఓట్లు అడిగినప్పుడు ఇల్లు వస్తుందని అడుగుతారు కదా, గా సొంటోళ్ళ మీద పోలీసోళ్లతోని చెయ్యేపించినవంటే మీ కార్యకర్తలకు ఎంత అవమానం చెప్పుర్రి. కార్యకర్తలు ఓటర్లు లేకుంటేనే గెలిచిర్రా? ఏరు దాటినాక తెప్ప తగలేసుడంటే గిదే కావచ్చు. గెలిచి పదవులకు వచ్చినాక ఓటర్లనే నూకి పడేస్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు. మంచిగున్నది పోర్రి. ఇటు దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు సొంత నియోజకవర్గంలో కూడా జౌడం గట్టిగానే అవుతున్నది. కొడంగల్ కెంచి మెడికల్ కాలేజీ, వెటర్నరీ కాలేజీతో పాటు బళ్ళు కూడా లగచర్లకు పట్టుకుపోతున్నారట. మాకొస్తున్నాయి, మాకు సౌలతులు వస్తున్నాయని మేము ఆశపడుతుంటే గవి అటు దిక్కెట్లా మారుస్తారని కొడంగల్లా గట్టిగానే లడాయి అయింది. నేను గాని ఒక ఈల గాని వేశానంటే అని సినిమా డైలాగ్ యాదికుందా? అగో గట్లనే చేస్తాడు మన తెలంగాణలో ఒక లీడరు. ఆయన ఎక్కడుంటే అక్కడ గాయ గత్తరుంటది. ఊరుకులాటలా సార్తోని పోవాలంటే ఏ లీడర్తోని కాదు. మరి గా లీడర్ ఎవ్వలో ఏం చేస్తున్నాడో చూస్తారా? అర్రే ఏమన్నా సీరియస్ గా నడుస్తున్నదా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం? మాగంటి సునీతమ్మతో పాటు 3 పార్టీలోళ్ళు కూడా ఉరుకు జనం ఎక్కడుంటే అక్కడనే ఉంటున్నారు. ఇంటింటికి గల్లీ గల్లీకి తిరుగుతున్నారు. కానీ మల్లారెడ్డి సార్ మాత్రం ఆయన ఎక్కడుంటే జనం అక్కడుండే తట్టు చేస్తున్నాడు. నిన్న మొన్న ఏం చేసిండో చూసినాం కదా. మొన్న బుడ్డగాళ్లతోని ఆటలు, అటెంక కటింగ్ షాప్ లో సారు కటింగులు, ఇప్పుడేమో దోశల దుకుణం. అబ్బా సారు పైసలు ఇడుస్తలేవు కదా, మందొచ్చిర్రు దోశలు తిన్నారు. గల్లపెట్టెలో ఆటన లేదు అని గా ఓనర్ బాధపడకుండా గట్టిగానే లెక్కలు కడుతున్నాడు. పైసలు ఇస్తేనే దోశ ఇస్తున్నాడు. గది మల్లన్న చేసిన దోశ కాబట్టి రేటు జర పిరమే ఉంటది. అందుకే కావచ్చు చిల్లరిస్తలేడు. ఏదన్నా చెప్పుర్రి, మల్లన్న ఎక్కడుంటే అక్కడ ఉరుకులాటుంటది, అక్కడనే విజయం కూడా ఉంటదని వాళ్ళ పాటోళ్ళు మురిసిపోతున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.